ఈ మూవీ చూసిన ఈ మూవీ చాలా బాగుంది. బెక్కర్స్ ఈ మూవీని చూస్తే శేఖర్ కమ్లకి దండేసి దండం పెడతారు. కానీ బ్యాడ్ లక్ ఏంది అని అంటే వాళ్ళు ఈ మూవీని చూడలేరు. ఎందుకంటే బెక్కర్స్ కి కూడా ఈ సొసైటీలో ఈక్వల్ రైట్స్ ఉన్నాయని చెప్పడం గానీ అండ్ వాళ్ళని ఈ మూవీలో చూపించిన విధానం కూడా చాలా బాగుంటది. ఈ మూవీలో నాగార్జున పేరు దీపక్ అండ్ ఈ మూవీ మొత్తం దీపక్ అనే వ్యక్తి చుట్టే తిరుగుతుంటది. ఈ మూవీలో ధనుష్ ఒక బెగ్గర్, నాగార్జున సిబిఐ ఆఫీసర్. ఈ మూవీ స్టోరీ లైన్ చాలా చిన్నది. అది నేను చెప్తే ఆల్మోస్ట్ మూవీ అంతా లీక్ చేసినట్టే. సో అందుకే చెప్పను. ఈ మూవీలో నాగార్జున క్యారెక్టర్ ఎట్లుంటదంటే ఏదో మంచి చేయాలని ట్రై చేస్తుంటాడు కానీ చెడు దారిలోనే వెళ్తుంటాడు. మీరు ఈ మూవీని చూసిన తర్వాత బెక్కర్స్ మీద జాలి కలుగుతుంది. దానికి మెయిన్ రీజన్ శేఖర్ కమ్ల రైటింగ్ అయితే దాని తర్వాత ధనుష్ పర్ఫార్మెన్స్. ఈ మూవీలో ధనుష్ పర్ఫార్మెన్స్ చాలా నేచురల్ గా ఉంటది, చాలా ఇన్నోసెంట్ గా ఉంటది. అసలు ధనుష్ ని చూస్తే అరే పాపం అనే ఫీల్ వస్తది. అండ్ ఈ మూవీలో ధనుష్ పర్ఫార్మెన్స్ హైలైట్. అండ్ రష్మిక ధనుష్ మధ్యలో ఉన్న ట్రాక్ బాగుంటది. ఈ మూవీలో ఎక్కడైనా కామెడీ ఉంది అని అంటే అది వాళ్ళిద్దరి మధ్యనే. మీరు దాన్ని ఎంజాయ్ చేస్తారు. ఈ మూవీలో ఒక సీన్ ఉంటది, బెక్కర్స్ చనిపోయిన తర్వాత వాళ్ళని కాల్చకపోతే అవన్నీ చెయ్యకపోతే వాళ్ళు మళ్ళీ వచ్చే జన్మల బెక్కర్స్ లాగానే పుడతారు అని ఒక సీన్ ఉంటది చూడు. అది చాలా బాగుంటది అండ్ చాలా ఎమోషనల్ ఉంటది. అండ్ ఈ మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ బెక్కర్స్ అనే చెప్తుంది. అండ్ ఈ కుబేర మూవీని మీరెవరైనా ఇంకా చూడకపోతే మీ నియర్ బై థియేటర్స్ కి వెళ్ళి ఒక్కసారి చూడండి.